దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 2024 ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. సత్యం గారు నమస్కారం. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చారు. రండి. ఈ సంవత్సరం మీకు వినడానికి ఇష్టం లేకపోయినా నేనేదో కావాలని చెడు చెప్పట్లేదు. ఎవరైనా వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు. ఏం నిజమే? నిజమే ముందే పోతారుగా. వెళ్ళిపోయి ఆయనకు మంచి స్థానంలోకి వస్తున్నాడు శని జగన్మోహన్ రెడ్డికి. సో దీన్ని బట్టి మీరే అంచనాలు వేసుకోండి. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. సో అందరికీ అసలు వేణుస్వామి జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవాలని కోరుకుంటుంది. సో అది మీ నోటితో చెప్పండి. వాడు పరమ దరిద్రపు కుటుంబ వేధమని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. వేణుస్వామి జాతకంలో రాహు ఉచ్చ. నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను కానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. వేణుస్వామిని ఎంత విమర్శిస్తే వేణుస్వామి జనాలకు అంతగా తెలుస్తాడు. అబ్బా మీరు అంత గొప్పరా అండి? బట్ ఏదో రకంగా నెగిటివ్ గా నేను జనాల్లోకి వెళ్ళేది చాలా ఎక్కువ. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. నేను చెప్పింది ఇప్పటి వరకు జరగదు ఒకటి. మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు. జరిగిందే ఒకటి. నేను చెప్పింది జరగల. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. నాకు అట్లీస్ట్ 6 నెలల కన్నా ఒక 6 కొట్టించుకోవాలి జనాలతోనే. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. తిట్టించుకోవాలని తిడితే నాకు సక్సెస్. సో తిడితే నాకు సక్సెస్ అంటే అందుకని నా జాతకం బాగుంది. ఎట్ ది సేమ్ టైం నన్ను విమర్శించి ఇలాంటి టైంలో అనంతు నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. సంవత్సరం క్రైమ్ రేట్ లో ఎప్పుడూ లేనంతగా ఆడవారు పాలు పంచుకుంటారు. ముచ్చట కిందల్లా బంగారంగా ఉంటుంది. నూతన అవకాశాలు వస్తాయి. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. ఓ అయితే ఈ భూమి మీద నా అంత వర్స్ట్ ఫెలో లేడని నా ఫీలింగ్. రాజకీయ రంగంలో అనుకూలతలు ఉంటాయి. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఏంటి గురుగారు కడుపేమన్నా బిర్రుగా ఉందా? లవ్ లో ఫెయిల్యూర్ అవుతారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంగా దెబ్బతింటారు. అలాగే ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని కోల్పోతారు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుగు తినొచ్చు. సోషల్ మీడియా పరంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సంచలనాలు అనేటువంటివి నమోదు కాబోతా ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. సో ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమన్నా ఉంటున్నాను, నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. సో ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్లకు ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. ఒరే దరిద్రుడా. సో నో ప్రాబ్లం. వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ 2.5 సంవత్సరాల నుండి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఎలా చావురా నీతోటి. సో నెక్స్ట్ తులారాశి. సో ఉన్న రాశుల్లోకి వెళ్ళా చాలా డేంజరస్ గా కనిపిస్తున్న రాశి తెలుగు రాజకీయాలు. మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? విపరీతంగా ధన రాబడి ఉంటుంది. డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఉంటాయి. గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మన సొంత బతకొచ్చు. రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహం వల్ల పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? డబ్బులు కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పూర్తం కాగానే ₹1,00,000 క్యాష్ మీ చేతిలో పెడతాం. మకర రాశి వారికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఎటువంటి దోషాలు లేవు. ఎటువంటి పూజలు ఈ సంవత్సరం అవసరం లేదు. సో చివరిది మీనరాశి. చాలా డేంజరస్ గా ఉన్నటువంటి రాశి. శని మీనరాశిలో ఉన్నాడు. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులు అర్థమవుతుంది డాడీ నాకు. 10వ తారీఖు వరకు జగన్ తిడుతున్నారు. 11 నుండి మెచ్చుకుంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. గోవిందా. రాజకీయ రంగంలో ఉండే వారికి విపరీతమైన రాజయోగం అనేటువంటిది కనిపిస్తా ఉంది. మీరేనా? ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి. సడన్ గా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. జనాల్లో ఒక వైబ్ వచ్చే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు వస్తాయి. అలాగే మైదాపిండి ఏటు ఉంటే అడుంటావు నువ్వు. రాశి వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే వాళ్లకు గెలుపు అనేది కనిపిస్తా ఉంది. ఏం చెప్పావురా?
ఈ సంవత్సరము 8వ స్థానంలో అష్టమ శని, 8వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నదే టార్చర్ పెట్టడానికి. బట్ అట్లాంటి శని కూడా అభయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు కూడా పని చేయండి. ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేద్దాం. మేము అతీతులం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు కూడా ఈసారి తిప్పల టెన్షన్ లో పడతారు. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా. నాకు రానాలు వచ్చిన నీకెందుకు వచ్చింది? నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది. ఫస్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్గా చెప్పావు. ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన, అంటే ఇంకెవరు వస్తారంటే బాబు గారు వస్తారు. బీజేపీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది. నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక విఐపీ వచ్చిండు. ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్కోర్ ఫ్యాన్. ఆయన అలాగా, సంతోషం. జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు. అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పదే పదే అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కింద ఎకరం 25 దిగిపోద్ది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తా. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలతో పాటు అవార్డులు, రివార్డులు రావడము. ఎవరైతే అందంగా ఉంటారో అమ్మాయిలు, వితౌట్ మేకప్ అందంగా ఉండే వాళ్ళను పద్మిని జాతి స్త్రీలు అంటాం, లైక్ హీరోయిన్స్ అనుకుందాం మన భాషలో. వాళ్ళంతా మేకప్ తోటి ఉంటారు. ఎక్కడైతే పదవి ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే జనాల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో, వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు అనేవి ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మరి వీళ్ళు ఏం చేయాలా అంటే, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. అందుకని వీళ్ళకి ఏమీ లేవు. సో ఎంజాయ్ యువర్ లైఫ్. వచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పై అధికారుల మన్నలతో పాటు అవార్డులు, మనకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఒకటి, కాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలించుకోవడము. రెండవది, 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఆర్థిక పరంగా సడన్ గా గ్రోత్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే అంత ఎత్తు నుండి కిందికి పడిపోయే అవకాశం ఉంది. పకోడీలు, చకోడీలు, జియా సేవ్. నేను బట్టకాల్చి నీ మీద వేయొచ్చు కానీ నువ్వు మాట్లాడొద్దు. రెండోది, నువ్వు మాత్రమే పాతివ్రత్యంగా ఉండాలి, నేను ఉండను. దీని ఎఫెక్ట్ మనకు 4 ఏళ్ళు ఉంటుంది. అందుకనే 2028 వరకు సమస్యలు ఉంటాయని చెప్తున్నా. వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.